3 దున్నపోతులు 7 కొట్టాలన్నట్టుగా ఇక ఈ ఆయన మాటలు అట్లుంటాయి. ఏం చేయలే అభివృద్ధి, ఓన్లీ రైతు బంధు అన్నాడు. ఆ రైతు బంధు కూడా ధరణి అనే ఒక దొంగ పోర్టల్ని క్రియేట్ చేసి వాళ్ళ కార్యకర్తల కోసం లేని భూమిని కూడా అందులో ఎక్కిచ్చేసి వాళ్ళకి రైతు బంధు వేపిస్తుందికే ఈ రైతు బంధు క్రియేట్ చేసిండు. ఈ రైతు బంధు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, 1 by 1 వేస్తుంది. ఇంకొక సంవత్సరం నరల పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలైతాయి 100%. ఇది గుర్తుపెట్టుకోరి. రాజకీయాలు ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందని మాట్లాడుతున్నారు కదా. రాజకీయము ఒక్కటే రోజు మలుపు తిరుగుతుంది. ఎప్పుడు మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోని. 2028-29 ఎలక్షన్ల వరకు మీరు ఆలోచించుకోరి. వ్యతిరేకత ఉందని మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ అదే వ్యతిరేకతని తీసేసి ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. ఇది 100% నేను గుర్తుపెట్టుకోరి. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సాదా సీదా వ్యక్తి కాదు. అన్నీ ఆలోచించుకుంటూ పనిచేసుకుంటూ వస్తున్నాడు. అప్పులు చేయొచ్చు, ఇంకా అప్పులు పెంచుకుంటూ చేసుకుంటూ పోవచ్చు. చేసుకుంటూ పోతే ఆ భారం ఎవరి మీద పడుతుంది, మళ్ళీ అప్పులకు మిత్తి ప్రజల మీదనే పడుతుంది. దాని గురించి ఆలోచించుకుంటే ఇప్పుడు ఉద్యోగ నియామకాలు ఇచ్చిండు. ఎన్ని 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. మరి 10 సంవత్సరాలల్లో 25 సంవత్సరాలకు రావాల్సిన ఉద్యోగాలు ఒక్కొక్కరికి ఇప్పుడు 36 సంవత్సరాలు వచ్చినాయి. వాళ్ళ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇంకా వాళ్ళు ఎన్నడు సుఖపడాలి ఇంకా జాబులు చేసి? ఈ టైం వరకు ఇస్తే 2 ప్రమోషన్లు, 1 ప్రమోషన్ వస్తుండే, జీతాలు పెరుగుతుండే, ఇంక్రిమెంట్లు అవుతుండే, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు గడుపుతుండే. ఇప్పుడు 36 ఏళ్ళకి జాబులు వచ్చింది. అటు ఇటు కాకుండా నా డీడుకు జాబులు ఇప్పుడు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇచ్చిండు.